వాటర్లో పసుపు వేసి ఆయిల్ వేసి ఈ విధంగా సేమియాలు ఉడకబెట్టుకోవాలండి. బాగా పేస్ట్ అవ్వకూడదు. ఇంకా ఈ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. పెట్టుకుని ముందు పల్లీలు వేగించుకోవాలి కొన్ని, ఎందుకంటే వేగడానికి కొంచెం టైం పడతాయి కదా. సో నెక్స్ట్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఆయిల్లో కూడా పసుపు వేసుకోవాలండి. డైరెక్ట్గా అందులో వేస్తే కనుక అంటుకోదు, ఆయిల్లో వేస్తే బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మామిడికాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. ఈ పేస్ట్ని కలిపేసుకోవాలి. తాలింపులు వేగించుకున్నవి సేమియా, నెక్స్ట్ ఈ మామిడికాయ మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. పుల్లని సేమియా పులిహార అండి. ఇది ఫైనల్ అవుట్పుట్. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి.